హలో అండి. మా ఇంట్లో షాంపూ అయితే లేదు. ఇప్పుడు ఎలా తలస్నానం చేద్దామా అని చూస్తుంటే, మా అమ్మ ఎప్పుడో ఇచ్చిన కుంకుడుకాయలు గుర్తొచ్చాయి. ఇవైతే అసలు వాడిందే లేదండి. ఎప్పుడు షాంపూతోటి స్నానం చేసుకోవడమే సరిపోయింది. మా చిన్నప్పుడైతే కుంకుడుకాయలతో స్నానం చేసేవాళ్ళము. సో, ఇప్పుడు కుంకుడుకాయలన్నీ బయటకి తీసుకొని ఇలా కొన్ని దంచుకుంటున్నాను. అసలు షాంపూ వాడడం వల్ల కెమికల్ అండి. హెయిర్ అంతా లాస్ అవుతుంది. కుంకుడుకాయలతో స్నానం చేస్తే అప్పట్లో హెయిర్ అయితే చాలా లాంగ్‌గా, థిక్‌గా ఉండేది. సో, నేను గూడా ఇప్పటి నుంచి కుంకుడుకాయలతోటి చేద్దామని అనుకుంటున్నాను. ఆ షాంపూలు వాడి వాడి నా జుట్టంతా పోయింది. చూడండి ఇట్లా వేడి వేడి నీళ్ళల్లో ఇప్పుడు దంచుకున్న కుంకుడుకాయలు ఇందులో వేసుకోవాలి. ఇలా కొంచెం సేపు నానబెట్టుకున్న తర్వాత చల్లగయినాక వీటిని బాగా పిసుకోవాలి. అప్పుడే ఇందులోకి షాంపూ తయారవుతుంది. కానీ ఇది కళ్ళలో పోతే మాత్రం చాలా మంట ఉంటుందండి. కళ్ళలో పోకుండా స్నానం చేసుకోవాలి. చాలా బావుంటుంది హెయిర్ అయితే.